ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించిన మరొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని పార్ట్ 6 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. ఇంతకుముందు పార్ట్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన వీడియోస్ ప్లేలిస్ట్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. ఒకసారి చూడండి. అలాగే వీడియోను దయచేసి మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వాటిలో గాంధీజీ నిర్వహించినటువంటి ఉద్యమాలకు సంబంధించి తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. వ్యక్తిగత సత్యాగ్రహం 1932. ఎక్స్‌ప్లనేషన్. వ్యక్తిగత సత్యాగ్రహం గాంధీజీ 1940లో ప్రారంభించారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల అభిప్రాయాన్ని తెలియజేయడానికి చేపట్టినటువంటి శాంతియుత నిరసన. అయితే 1932లో గాంధీజీ పూనా ఒప్పందంకు సంబంధించి నిరాహార దీక్ష చేపట్టారు. కానీ అది వ్యక్తిగత సత్యాగ్రహం కాదు. అలాగే సహాయ నిరాకరణ 1920, చంపారణ్ 1917, శాసనోల్లంఘన ఉద్యమం 1930లో జరిగాయి. పూనా ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య. ఎక్స్‌ప్లనేషన్. పూనా ఒప్పందం 1932లో మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య కుదిరింది. ఈ ఒప్పందం సుప్రసిద్ధ కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ప్రత్యేక ఎలక్టోరేట్ను నిరసిస్తూ గాంధీజీ ఉపవాస దీక్ష చేపట్టగా అంబేద్కర్ ఆయనతో చర్చించి భారతదేశంలోని దళితులకు సాధారణ ఎలక్టోరేట్లోనే రిజర్వేషన్లు కల్పించడాన్ని అంగీకరించారు. క్రింది వారిలో సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి కలదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎక్స్‌ప్లనేషన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పష్తూన్ సమాజానికి చెందినటువంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అతడు అహింసా సిద్ధాంతాన్ని అనుసరించి గాంధీజీ మార్గంలోనే ఉద్యమాలు నిర్వహించారు. ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో గాంధేయ సిద్ధాంతాలను ప్రచారం చేసి అహింసా ఉద్యమాన్ని నడిపించారు. అందుకే ఆయనను సరిహద్దు గాంధీ, ఫ్రాంటియర్ గాంధీ అని పిలిచేవారు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ తేదీన ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 8 ఆగస్టు 1942న. ఎక్స్‌ప్లనేషన్. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ భారత్ విడిచిపోండి అంటే క్విట్ ఇండియా అనే నినాదంతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తిరిగి వెళ్ళాలని స్పష్టమైన సందేశాన్నిచ్చారు. ఇది ఆగస్టు ఉద్యమం అనే పేరుతో కూడా
ప్రసిద్ధి చెందింది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్‌ను ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. ఎక్స్‌ప్లనేషన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌ను 1925లో నాగ్పూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. ఈ సంస్థ హిందుత్వ భావజాలం ప్రాచుర్యానికి మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతినిధిగా స్థాపితమైంది. హిందూ సమాజాన్ని సంఘటితంగా తీర్చిదిద్దడం, దేశభక్తిని పెంపొందించడం వంటివి ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. భగత్ సింగ్‌ను ఉరితీసిన తేదీ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1931 మార్చ్ 23న. ఎక్స్‌ప్లనేషన్: భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చ్ 23న లాహోర్ జైలులో ఉరితీశారు. ఈ ముగ్గురు కూడా శాండర్స్ అనే బ్రిటిష్ అధికారి హత్య కేసులో నేరస్తులుగా గుర్తించబడి కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించబడింది. భారతదేశం ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా గుర్తించి వీరుల త్యాగాన్ని స్మరిస్తుంది. బ్రిటిష్ విధానాలతో విసిగిపోయిన కాంగ్రెస్ ఏ సంవత్సరంలో రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వాల నుండి రాజీనామా చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 1939లో. ఎక్స్‌ప్లనేషన్: బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్‌తో సంప్రదించకుండానే భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించింది. అయితే దీనికి నిరసనగా 1939లో కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి రాజీనామా చేశారు. అంటే 1937లో జరిగినటువంటి ప్రాంతీయ ఎన్నికలలో కాంగ్రెస్ 8 రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్‌కు సంబంధించినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రాజీనామా చేశాయి. ఇది బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచినటువంటి చర్యగా చరిత్రలో గుర్తించబడింది. క్రింది వారిలో 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్‌ను స్థాపించిన వారిలో లేనివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. భగత్ సింగ్. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఈ ఆప్షన్ తప్పుగా ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్: భగత్ సింగ్ 1924లో స్థాపించినటువంటి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో లేరు. అతను 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ఇక్కడ ఈ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేది 1924లో కాన్పూర్‌లో స్థాపించబడింది. దీనిని స్థాపించినటువంటి వారిలో సచీంద్రనాథ్ సన్యాల్, రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, అలాగే జోగేష్ చంద్ర చటర్జీ వంటి వారు
ప్రధాన పాత్ర పోషించారు. క్రింది వాటిలో లార్డ్ ఇర్విన్ వైస్రాయిగా ఉన్న కాలంలో జరగనటువంటి సంఘటన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. క్విట్ ఇండియా ఉద్యమం. అంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది లార్డ్ ఇర్విన్ పదవీ కాలంలో జరగలేదు. ఎక్స్‌ప్లనేషన్. లార్డ్ ఇర్విన్ 1926 నుండి 1931 వరకు భారతదేశానికి వైస్రాయిగా పనిచేశారు. అతని పదవీ కాలంలో సైమన్ కమిషన్ అనేది 1928లో భారతదేశానికొచ్చింది. అలాగే 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అలాగే 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. అలాగే 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది జరిగాయి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం మాత్రం 1942లో లార్డ్ లిన్లిత్గో వైస్రాయిగా ఉన్నటువంటి కాలంలో ప్రారంభమైంది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. లాలా లజపతి రాయ్. ఎక్స్‌ప్లనేషన్. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి స్థాపన అనేది 1920లో ముంబైలో జరిగింది. ఇది భారతదేశంలో తొలితరం కార్మిక సంఘాల్లో ఒకటి. దీని మొదటి సమావేశం ముంబైలో జరిగింది. అలాగే ఈ సమావేశానికి లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించారు. ఆయన భారత కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక ప్రముఖ నాయకుడు. క్రింది వాటిలో ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మింటో మార్లే సంస్కరణలు 1909. ఎక్స్‌ప్లనేషన్. మింటో మార్లే సంస్కరణలు లేదా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909 ద్వారా ముస్లింలకు ప్రత్యేక ఎన్నికల హక్కును అంటే సెపరేట్ ఎలక్టోరేట్స్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కలిగిన వర్గాలుగా ఓటు వేసే అధికారం అనేది ఇచ్చారు. ఇది భారత రాజకీయాలలో మతపరమైనటువంటి విభజనకు దారితీసింది. అలాగే ఒకసారి మిగతా ఆప్షన్స్ గనుక చూసినట్టయితే మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు 1919 ద్వారా శాసనసభ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అంతేగాని మత ప్రాతిపదికన ఓటింగ్ అనేది ఇక్కడ ప్రారంభించలేదు. అలాగే 1919 రౌలత్ చట్టం ఇది ప్రజాస్వామ్య హక్కులను హరించడానికి వచ్చినటువంటి చట్టం. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఎన్నికల వ్యవస్థను విస్తరించారు. అంతే తప్ప మత ప్రాతిపదికన ఓటింగ్ వ్యవస్థ అనేది మొదటిసారే మింటో మార్లే సంస్కరణలో ప్రవేశపెట్టారు. క్రింది వారిలో ఎవరు జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. శంకరన్ నాయర్. ఎక్స్‌ప్లనేషన్. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా
లార్డ్ చేమ్స్ఫోర్డ్ నాయకత్వంలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించేటటువంటి శంకరన్ నాయర్ రాజీనామా చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వ దమన విధానానికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ప్రకటించిన తొలి నిరసనలలో ఒకటి. ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. ఎక్స్ప్లెనేషన్: ఫార్వర్డ్ బ్లాక్ను 1939లో సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత దీనిని ప్రారంభించారు. ఈ పార్టీ ఉగ్రవాద పద్ధతులను అనుసరించి స్వాతంత్ర్యం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండేలా రూపొందించబడింది. ఈ ఫార్వర్డ్ బ్లాక్ యొక్క లక్ష్యం ఏంటంటే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తక్షణ చర్యలు మరియు పూర్ణ స్వరాజ్యం సాధన. క్రింది వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, హెన్రీ డెరోజియో. ఎక్స్ప్లెనేషన్: హెన్రీ డెరోజియో 1826-1831 మధ్యకాలంలో కలకత్తా హిందూ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆయన విద్యార్థులను వాస్తవవాదం, విజ్ఞానపరమైన ఆలోచన మరియు స్వతంత్ర భావన వైపు ప్రేరేపించారు. అతని శిష్యులను డెరోజియన్స్ అనే పేరుతో పిలిచేవారు. వీరే యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. క్రింది వారిలో కాకోరి కుట్ర కేసుతో సంబంధం కలిగి ఉన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రామ్ ప్రసాద్ బిస్మిల్. ఎక్స్ప్లెనేషన్: కాకోరి కుట్ర కేసు 1925 ఆగస్టు 9న హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ విప్లవకారులు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఖజానాను రైలులో దోచుకున్నటువంటి ఘటన. ఈ అసోసియేషన్ సభ్యులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి తదితరులు ఈ సంఘటనలో పాలు పంచుకున్నారు. 1929 ఏప్రిల్ 8న కేంద్ర శాసనసభలో బాంబులు విసిరిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్. ఎక్స్ప్లెనేషన్: 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్తులు భారత కేంద్ర శాసనసభలో పబ్లిక్ సేఫ్టీ బిల్ మరియు ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్స్లకు నిరసనగా కేంద్ర అసెంబ్లీలో బాంబులు విసిరారు. వారి లక్ష్యం ప్రతినిధుల ప్రాణాలు తీయడం కాదు, కానీ బ్రిటిష్ పాలనపై నిరసన వ్యక్తం చేయడం. అలాగే వారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలు ఇచ్చారు మరియు ప్రచార పత్రాలు విసిరారు. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం చేయడానికి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఇతర విప్లవకారులు కలిసి 1928లో
స్థాపించినటువంటి సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఎక్స్‌ప్లనేషన్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ 1928లో భగత్ సింగ్, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, అలాగే సుఖ్దేవ్, రాజ్‌గురు, తర్వాత అజయ్ ఘోష్ వంటి విప్లవకారులు స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగించడమే కాకుండా సామ్యవాద పరిపాలనను స్థాపించడం. ఇది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌కు పొడిగింపు రూపంగా పనిచేసింది. ప్రఖ్యాత కమ్యూనల్ అవార్డును 1932 ఆగస్టులో ఎవరు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రామ్సే మెక్డొనాల్డ్. ఎక్స్‌ప్లనేషన్. కమ్యూనల్ అవార్డు 1932 ఆగస్టులో అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ద్వారా ప్రకటించబడింది. ఇందులో అణగారిన వర్గాలకు, తర్వాత అల్పసంఖ్యాకుల కోసం ప్రత్యేక ఓటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎర్రవాడ జైలులో ఉపవాసం ప్రారంభించగా డాక్టర్ అంబేద్కర్‌తో కలిసి పూనా ఒప్పందానికి దారితీసింది. 1937, 1947 మధ్య కాలంలో ముస్లింలలో ముస్లిం లీగ్ పట్ల ఆదరణ పెరగడానికి గల కారణాలలో సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. ముస్లింల పట్ల కాంగ్రెస్ వ్యవహార శైలి గురించి అసంతృప్తి, తర్వాత ముస్లిం లీగ్ సభ్యులను కాంగ్రెస్ నుంచి వేరుగా ఉంచడంపై ఆగ్రహం, అలాగే ముస్లింల మనోభావాలను గుర్తించి ముస్లిం లీగ్ ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ హిందువుల పార్టీ మాత్రమే అనే ఆలోచన, ఇలాంటి చాలా విషయాల వల్ల ముస్లింలలో ఈ ముస్లిం లీగ్ పట్ల అధికమైనటువంటి ఆదరణ పెరిగింది. బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎక్స్‌ప్లనేషన్. 1928లో గుజరాత్ రాష్ట్రంలోని బార్డోలీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం రైతులపై అధిక పన్నులు విధించడంతో దాదాపుగా 22% పెంచినందుకు అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఈ ఆందోళన బార్డోలీ సత్యాగ్రహంగా మారింది. ఆయన కృషికి గుర్తుగా ప్రజలు ఆయనను సర్దార్ అనే బిరుదుతో సన్మానించారు. ఈ ఉద్యమం రైతాంగం సాధించినటువంటి ఒక ప్రముఖ విజయంగా చరిత్రలో నిలిచిపోయింది.